మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. మేమైతే ఈరోజు కేజీ చికెన్తో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే కేజీ చికెన్ తీసుకున్నామండి. బోన్స్తోనే తీసుకున్నాము. సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలే తీసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకోవాలి. చికెన్లో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చికెన్ ముక్క జ్యూసీగా మెత్తగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు కేజీ చికెన్లో ఉప్పు పసుపు వేసేసుకుని ఒక కడాయిలో తీసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ చికెన్ మొత్తాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మనం ఏమీ వాటర్ యాడ్ చేయ అవసరం లేదండి. చికెన్లో ఉప్పు వేసాం కదా, ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న వాటర్తోనే ఆ చికెన్ కూడా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. ఈలోపు మనం మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ప్యాన్ పెట్టుకుని 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క తీసుకోవాలండి. నెక్స్ట్ 3 యాలకులు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి వీటిల్ని. కలర్ చేంజ్ అయితే చాలండి. 1 స్పూన్ అయితే ఆవాలు తీసుకోవాలి. 1/2 స్పూన్ అయితే మెంతులు తీసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర అయితే తీసుకోవాలి. 6 లవంగాలు అయితే తీసుకున్నాను నేను. చూశారు కదా, ఇవన్నీ కూడా మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయితే చాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఈ లోపు అయితే మన చికెన్ అయితే వాటర్ అన్నీ డ్రై అవుతున్నాయి కదా, చూస్తున్నారు కదా. ఇంకా పూర్తిగా వాటర్ మొత్తం డ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే చూడండి, ఇలా ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలి. మన చికెన్ పికిల్లోకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, వాటర్ అయితే చాలా వరకు ఎగిరిపోయినాయి కదా, ముక్క అంతా డ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని నేనైతే వేరుశనగల నూనె వాడుతున్నానండి. 250 ml దాకా ఆయిల్ అయితే తీసుకున్నాను. చూడండి, ముక్క చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంది. ఎంత సాఫ్ట్గా ఇలా మనం అంటుంటే చూడండి, చక్కగా అయితే ఉడికింది కదా. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఉడకబెట్టుకునే చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన చికెన్ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా అవ్వాలి ముక్కలన్నీ. మనకి ఫ్రై అయ్యే కొద్దీ ముక్కలు చిన్న సైజులో అయిపోతే, అలాగే ఆయిల్ కూడా ట్రాన్స్పరెంట్గా అవుతుందండి. మనం లో టు మీడియం హైలో, అంతేగాని మరీ తక్కువగా పెట్టుకోకూడదు. మీడియం పెట్టుకోకుండా కొంచెం హై, అటు మీడియం కాకుండా మధ్యలో పెట్టుకోవాలి. లేదంటే ముక్క మాడిపోతుంది. చూస్తున్నారు కదా, క్రిస్పీగా చక్కగా అయితే మన చికెన్ ముక్కలు ఫ్రై అయిపోతున్నాయి. ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి. అలాగే వీటిలో వాటర్ అయితే యాడ్ చేయకూడదు. జస్ట్ అల్లం వెల్లుల్లి మాత్రమే ఫ్రై చేసుకోవాలి మెత్తగా. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, నురుగుగా వస్తుంది కదా. చక్కగా ఎర్రగా క్రిస్పీగా అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా అయితే ఫ్రై అయింది. ఇప్పుడు మన మసాలా పొడిని మొత్తాన్ని కూడా ఈ చికెన్ పికిల్లో వేసేసుకోవాలండి. ఇది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఇదంతా సిమ్లో ఉండే చేసుకోండి, హైలో పెట్టొద్దు, మాడిపోతాయి. ఇప్పుడు ఒక 40 గ్రామ్స్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాము. ఒకసారి మొత్తం కలుపుకోవాలి.
నెక్స్ట్ కారం కూడా తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 50 గ్రామ్స్ కారం అయితే తీసుకుంటున్నాను. స్పైసీ ఎక్కువగా కావాలంటే ఇంకా వేసుకోండి. మాకైతే చిన్నపిల్లలు కదా తినరేమో అని చెప్పి నేనైతే చూసి వేసుకుంటున్నాను కారం. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్లో అయితే మనకి పికిల్ కనిపిస్తుందో. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పికిల్ మొత్తం చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి. చూసారు కదా మన ఎమ్మి చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి మనం. ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను నేను. చూడండి పికిల్ అయితే మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు లెమన్ది జ్యూస్ కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని 2 days అయితే నిల్వ ఉంచుకోండి. నిల్వ ఉంచిన తర్వాత తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.